హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెసరపప్పు గురుగ్గూర వండుకుందాం. పొయ్యి మీద మూకుడెట్టుకుని పెసరపప్పు అందులో వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపాలి. వేపాక అది పక్కకు తీసుకోవాలి. గురుగ్గూర చాలా మంచిదండి. ఇలా పెసరపప్పులోని వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గురుగ్గూర ఎముకలకి చాలా మంచిదంటండి. పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందంట. ఇది ఎక్కువగా పిల్లలకి పెడితే చాలా మంచిదంట. పప్పు ఎక్కువగా ఇష్టపడే పిల్లలకి ఇలాగ ఆకుకూర వేసి వండి పెడితే చాలా మంచిదండి. కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. గురుగ్గూర కూడా వేడి నీటిలోని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి, నానబెట్టి. చిన్న చిన్న పురుగులు గట్ట ఉంటే పోతాయండి. నాని బాగా కడిగిందండి. అది మళ్ళీ వాటర్ పోసి అలా ఉంచాను. అలాగే ఆ గురుగ్గూరని అందులో వేసేయాలండి పప్పులోని. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కాడ చింతపండు అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆకుకూరలని కొద్దిగా పులుపు ఉంటుందండి. అలాగే ఇవన్నీ మొత్తం అన్నీ అందులో వేసేసుకుందామండి ఇప్పుడు. ఒక చిన్న స్పూన్ పసుపు అండి, ఒక స్పూను కారం, అలాగే ఒక స్పూన్ ఉప్పు అండి. గరిటెతో తిప్పుకుని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత దింపుకొని పోపులు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. పప్పు ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో అలా తిప్పి పక్కన పెట్టేసేసుకుందాం. ఈ పప్పు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా ఆయనగారికి చాలా ఇష్టం. ఇలాగ ఆకుకూరలు వేసి పప్పు వండితే చాలా ఇష్టం అండి. మా ఆయనగారు ఇష్టంగా తింటారు. మా మామయ్య గారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. బాణీలోని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఇప్పుడు పోపులు వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుందామండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. జీర్ణం బాగా అవుద్ది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పోపులు ఇప్పుడు తిప్పేసుకొని ఇందులో పప్పు ఉడకబెట్టుకున్న పప్పు అందులో వేసేసుకుందామండి. ఈ గురుగ్గూర పప్పు అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనకు దొరికినప్పుడల్లా ఇలా పప్పులో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఎక్కువ వారానికి 2-3 సార్లు వేస్తానండి. ఇది ఈ సీజన్లో దొరుకుతుందండి, వర్షాకాలం బాగా. ఇది వర్షాకాలంలో అత్తమాల ఈ పప్పు కందిపప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పులో వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇది. ఇలాగా మా ఇంట్లో పప్పు బాగా తింటారండి. అందుకని ఆకుకూరలు ఎక్కువ వేస్తాను పప్పులోని. పనగంటి కూర పప్పు వేస్తాను, తోటకూర పప్పు వేస్తాను, పచ్చల కూర పప్పు కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా గురుగ్గూర మనకు అత్తమాలం దొరకదండి. ఓన్లీ వర్షాకాలం మాత్రమే దొరుకుద్ది ఇది. అది దొరికినప్పుడు మనం బాగా వండుకోవాలండి. రెడీ అండి పప్పు.